మలి ఉద్యమంలో మొదటి ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ బతికే ఉంది. నిన్ననో మొన్ననో ఆ అమ్మ మాట్లాడింది. 10 ఏళ్ళు ఒక్కరోజైనా గుర్తొచ్చిందా? నీ చెల్లెలు కవితమ్మకు ఎమ్మెల్సీ ఇచ్చినావు కానీ శంకరమ్మకి ఏమన్నా ఇచ్చినవా? చిన్న ఉద్యోగమైన ఇచ్చినావు? అసలు మనిషిగానన్నా గుర్తించినవా శంకరమ్మను? ఎంత దుఃఖం ఉండింటుంది ఆ తల్లి కడుపులో కొడుకును కోల్పోయినప్పుడు. చెట్టంత కొడుకు చేతికొచ్చి తన భవిష్యత్తు బంగారంగా ఉంటుందని ఆ తల్లి కళ్ళలు అన్నప్పుడు కాలిన నిప్పులాగా బగబగ మండుతున్న నిప్పులాగా శవమై ఇంటికి వస్తే ఆ తల్లి దుఃఖం ఒక్కరోజైనా నీకు అర్థమైందా? ఎందుకంటే నీ జాతిలో కానీ నీ కుటుంబంలో కానీ ఎవరికి గీత కూడా పడలేదు, ఎవ్వడు సావలేదు. మంది చచ్చిపోయినరు కాబట్టి సమిధలు అయినరు కాబట్టి ఆ సమిధలనే నీ మెట్లుగా మార్చుకొని అధికారంలోకి వచ్చినావు. ఇవాళ అదే శంకరమ్మకు మేము ఈరోజు మహిళా కమిషన్ సభ్యురాలను చేసి